వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. అసలు ఏం జరుగుతోంది పశ్చిమాసియాలో? ప్రపంచాన్ని అతలాకుతలం చేసే మరో మహాయుద్ధానికి తెరలేచిందా? అమెరికా గుండెకాయ లాంటి మిలిటరీ స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడంతో గల్ఫ్ దేశాలు ఒక్కసారిగా వణికిపోతున్నాయి. కీలకమైన హర్ముజు సముద్ర మార్గాన్ని ఇరాన్ పూర్తిగా మూసివేయడంతో అంతర్జాతీయంగా ఊహించని భారీ సంక్షోభం మొదలైంది. ఈ దూకుడుకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని కంకణం కట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పవర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించాలంటూ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇరు దేశాల పంతాలు, ప్రతిదాడుల నడుమ బహ్రెయిన్, కువైట్ లాంటి పొరుగు దేశాలు కూడా ఇప్పుడు ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని బతుకుతున్నాయి. ఈ యుద్ధ జ్వాలలు ఇక్కడితో ఆగుతాయా, లేక ఇజ్రాయెల్ ఎంట్రీతో ఇరాన్ సర్వనాశనం కాబోతుందా? అసలు ఈ మహా ఉద్రిక్తతల వెనుక దాగున్న అసలు నిజాలేంటి? పశ్చిమాసియాను కుదిపేస్తున్న ఈ భీకర యుద్ధానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులకు తెగబడడంతో గల్ఫ్ ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం అలుముకుంది. ఈ ఆకస్మిక పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ సైన్యం పూర్తిగా మూసివేసింది. దీనికి ప్రతిచర్యగా రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లోని ప్రధాన పవర్ ప్లాంట్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఆదేశాలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య గత జూన్లో కుదిరిన కీలకమైన కాల్పుల విరమణ ఒప్పందం ఈ దాడులతో పూర్తిగా కుప్పకూలిపోయింది. గల్ఫ్ రీజియన్లో అమెరికా మిలిటరీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న వ్యూహాత్మక స్థావరాన్ని ఇరాన్ ఇప్పుడు ప్రధానంగా టార్గెట్ చేసింది. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ ప్రధాన కమాండ్ సెంటర్పై ఇరాన్ బలగాలు విరుచుకుపడ్డాయి. అక్కడ ఉన్న సైనిక నిల్వలు, గోదాములు, భారీ ఇంధన డిపోలను సర్వనాశనం చేయడమే ఇరాన్ సైన్యం తమ ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తీవ్రమైన బాంబు దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం తమ దేశ ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మరోవైపు తమ వైపు దూసుకొచ్చిన ఇరాన్ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నామని కువైట్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఒకవేళ ఇరాన్ గనుక ఇజ్రాయెల్పై దాడులకు దిగితే ఆ దేశానికి కోలుకోలేని దెబ్బ తగులుతుందని ప్రధానమంత్రి నెతన్యాహు హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ రాజధాని తెహ్రాన్కు వ్యతిరేకంగా అమెరికా తన సైనిక చర్యలను మరింత ఉధృతం చేసింది. అమెరికా సైనిక బలగాలకు ఇరాన్ కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇస్తూ ప్రతిదాడులకు దిగుతోంది. ఇరాన్లోని ప్రముఖ నగరమైన బందర్ బాస్తో పాటు వ్యూహాత్మక గల్ఫ్ ద్వీపమైన కిష్మాలో భారీ పేలులు సంభవించాయి. ఇరాన్ చేస్తున్న దూకుడు చర్యలను అణచివేయడానికే తాము ఈ ఎదురుదాడులు ప్రారంభించామని అమెరికా స్పష్టం చేసింది. అంతకుముందు అంతర్జాతీయ సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న 7 వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించారు. ఇరాన్ అనుసరిస్తున్న ఈ ఉగ్ర వైఖరి వల్లే తాము సైనిక చర్యలు చేపట్టాల్సి వచ్చిందని వైట్ హౌస్ ప్రకటించింది. శత్రు దేశానికి చెందిన విద్యుత్ కేంద్రాలు, ప్రధాన వంతెనలను కూల్చివేయడమే తమ ప్రస్తుత వ్యూహమని ట్రంప్ వెల్లడించారు. ఈ సరికొత్త యుద్ధ పరిణామాల వల్ల గల్ఫ్ భాగస్వామ్య దేశాలపై అమెరికా తన ఆర్థిక విధానాల్లో కీలక మార్పులు చేస్తోంది. గతంలో హర్ముజ్ జలసంధిపై ప్రతిపాదించిన వివాదాస్పద టోల్ ఫీజు నిర్ణయాన్ని ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకుంది. గతంలో అనుకున్న 20% అమెరికా టోల్ రుసుము స్థానంలో సరికొత్త ప్రణాళికలను తెరపైకి తెచ్చారు. ఇకపై అమెరికాలో గల్ఫ్ దేశాల వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన సరికొత్త డీల్స్పై ఇరుపక్షాలు దృష్టి పెట్టనున్నాయి. అయితే ఈ ఆర్థిక చర్చలు జరుగుతున్న సమయంలోనే హర్ముజ్లో మరో 2 వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడికి పాల్పడింది. ఈ తాజా హింసాత్మక ఘటనలతో గత జూన్లో కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. వాస్తవానికి కుదిరిన సీజ్ ఫైర్ నిబంధనల ప్రకారం హర్ముజ్ నౌకాయాన మార్గాన్ని ఇరు దేశాలు వెంటనే పునరుద్ధరించాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా విషమించడంతో ఆ శాంతి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. పశ్చిమాసియాలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కావడంతో గల్ఫ్ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇరాన్ పవర్ ప్లాంట్లు ముట్టడికి గురి కావడం వల్ల ఆ దేశంలో విద్యుత్ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వాణిజ్య నౌకల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకోవాలని పలు దేశాలు కోరుతున్నాయి. ఈ ఆర్థిక సైనిక యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్ను సైతం కోలుకోలేని దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది.
అమెరికా కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాలని చూస్తోంది. అయితే సూపర్ పవర్ అమెరికా తన అత్యాధునిక ఆయుధాలతో ఇరాన్ ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. కువైట్, బహ్రెయిన్ లాంటి పొరుగు దేశాలు ఈ ఇరు దేశాల పోరాటంలో నలిగిపోతూ తమ భూభాగాలను రక్షించుకునే పనిలో పడ్డాయి. నెతన్యాహు హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం కూడా సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తత ప్రకటించింది. ఇరు పక్షాలు పంతాలకు పోయి దాడులు పెంచుకుంటూ పోతూ ఉండడంతో ఈ ప్రాంతంలో శాంతి స్థాపన అనేది మరింత క్లిష్టంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ యుద్ధ జ్వాలలు మరిన్ని దేశాలకు వ్యాపించకుండా అంతర్జాతీయ దౌత్యవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సరిహద్దుల్లో క్షిపణుల మోతలు, గల్ఫ్ సముద్రంలో తగలబడుతున్న వాణిజ్య నౌకలు, అమెరికా, ఇరాన్ల మధ్య రేగిన ఈ చిచ్చు పశ్చిమాసియాను మునుపెన్నడూ లేని విధంగా ముంచేస్తోంది. ఒప్పందాలు కుప్పకూలాయి, శాంతి చర్చలు నవ్వుల పాలయ్యాయి. ఇప్పుడు మిగిలింది కేవలం ఆధిపత్య పోరు మాత్రమే. అమెరికా సైనిక వ్యూహాలకు ఇరాన్ దూకుడు తోడవడంతో ఈ గల్ఫ్ సంక్షోభం రేపు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఎలాంటి ప్రమాదంలోకి నెట్టబోతుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. పోరాటం పతాక స్థాయికి చేరిన ఈ వేళ మున్ముందు ఈ యుద్ధ జ్వాలలు ఇంకెన్ని దేశాలను దహించి వేస్తాయో, ఈ ఆధిపత్య పోరు ఏ వినాశనానికి దారితీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.